చింతకాయల సీజన్ అయితే వచ్చేసిందండి. చింతకాయలు అయితే మా నాన్న అయితే చెట్టుకి మరీ కోసుకొచ్చాడు. మా నాన్నకి చింతకాయ పచ్చడి అంటే చాలా ఇష్టము. దీన్ని ఉప్పు పసుపు వేసి దంచి ఊర పచ్చడి అంటామండి. ఇలా తొక్కు అనేది పక్కన పెట్టుకుంటే చాలా అంటే చాలా రోజులు వస్తుంది. అలాగే మనకు ఎప్పుడు తినాలన్నా అప్పుడు పచ్చడి అయితే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే వెండి చేపలలో వేసి వండుకోవచ్చు, చికెన్లో కూడా వేసి వండుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది, పాడవదు. నేనైతే చింతకాయలకి పైన ఉన్న ఆ పీచుని నార అంటాము, పీచు అంటాము, ఆ తిక్కుగా ఉండే నారంతా తీసేసుకోవాలండి. తీసేసుకొని ఒక బకెట్లో నీళ్లు పెట్టుకొని దాంట్లో నీట్గా ఇలా వాష్ చేసేసుకొని ఇలా గుడ్డ మీద వేసుకున్నామంటే ఆ తడంతా ఆరిపోతుంది. ఆ తడి ఆరినా కూడా ఒక గంట సేపు పక్కన ఉంచినామంటే చెమ్మ ఏమి ఉండదండి. మనం దంచుకున్నప్పుడు కూడా నీటి శాతం అనేది తక్కువ ఉంటుంది. మామూలుగా మనం వాటర్ వేసి అయితే దంచం కదా, మామూలుగా ఉప్పు పసుపు వేసి కొన్ని మెంతులు వేసి మాత్రమే దంచుకుంటాము. మామూలుగా పచ్చడి కోసం అయితే మెంతులు వేసుకొని దంచుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మెంతులు వేయడం వల్ల పురుగు పట్టదు, బూజు పట్టదండి. చాలా అంటే చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేనైతే అన్నీ ఇలా తుడిచేతే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. తర్వాత ఒక రోట్లో వేసి దంచేసుకోవడమే. చూసారా, నేనైతే ఇలా నీట్గా అయితే అన్నీ, కొన్ని ముదురు చింతకాయలు ఉంటాయి, లేత చింతకాయలు ఉంటాయండి. నేనైతే అన్నీ ముదిరివే కాబట్టి అన్నీ ఇలా తీసేసుకున్నాను. రోడ్ దగ్గరికి వెళ్ళి నాకైతే 2 కిలోలు చింతకాయలకి ఒక ప్యాకెట్ అంటే మనకు సరిపడంత మనం వేసుకుంటూ దంచుకోవడమే. ప్యాకెట్ కూడా మిగులుతుంది. ఇలా చిన్నగా కింద పడకుండా దంచేసుకోవడమే. చూసారా, వీడియోలో చూపించే అంత అదే విధంగా దంచేసుకోవాలి. ఈ దంచుకున్న వాటిలో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుంటూ మరీ దంచేసుకోవాలి. అవి ఎగిరిపోతూ ఉంటాయండి. మిక్సీకి అయితే పట్టుకోకూడదు, ఎందుకంటే దాంట్లో గింజ ఉంటుంది. గింజ ఉండడం వల్ల మనకైతే ఒగురు వస్తుందండి. ఆ ఒగురు వల్ల పచ్చడి తినలేము. అందుకని దంచుకున్నామంటే దాంట్లో కొంచెం గింజలు ఉన్నప్పుడు పక్కన తీసేసుకోవచ్చు. మిక్సీకి వేసామంటే నలిగిపోతాయి. ఇప్పుడు నేనైతే ఉప్పు వేసుకుంటున్నాను, పసుపు వేసుకున్నాను. ఈ రెండింటిని కలిపి మరోసారి ఇలా దంచేసుకోవాలి. కొన్ని మెంతులు అయితే వేసి దంచేసుకుంటున్నాను. మనకు నిల్వ ఉంటుందండి. 1 year 2 years వరకు నిల్వ ఉంటుంది. నెక్స్ట్ ఇదే సీజన్ వచ్చే వరకు కూడా మనకు ఈ ప్రాసెస్ చాలా అంటే చాలా బాగుంటుంది, నిల్వ ఉంటుంది. అంతేనండి. దీన్ని ఒక డబ్బాలోకైనా సరే, ఒక జాడీలోకైనా సరే తీసేసుకోవడమే. నేనైతే ఒక డబ్బాలోకి అయితే తీసుకుంటున్నాను. ఇది ఇప్పుడు కాదండి, ఇలాగా అమ్మమ్మ నానమ్మల దగ్గర నుంచి కూడా ఇలా అయితే చేస్తూ వస్తూ ఉన్నారు. మా అమ్మ అయితే ఎప్పుడు చేసి పెట్టేది. నాకు కూడా ఇట్లా చేయడం అయితే అలవాటు. ప్రతి సంవత్సరం అయితే నేనైతే చింతకాయ తొక్కు అనేది చేసి పెట్టుకుంటాను. వర్షాకాలంలో మనకైతే చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి వర్షాకాలంలో. ఎందుకంటే అప్పుడు సమయానికి ఏదైనా అవసరానికి కూరలేనప్పుడైనా సరే ఇలా చేసేసుకోవచ్చు. అందుకని మేమైతే ఇలాగే చేసి పెట్టుకుంటామండి. ఇలా తొక్కు చేసి పెట్టుకోవడం మీకు ఎంతమంది తెలిసినది కామెంట్ చేయండి. ఈ ఎండాకాలము మిరపకాయలు, వడియాలు, ఊరగాయలు ఇలాగ తొక్కు పచ్చళ్ళు నిల్వ అయితే ఉంచుకుంటాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. కొంచెం తీసుకొని కొంచెం ఎండుమిరపకాయలు వేసి పచ్చడిలా చేసుకొని తినేయడమే. చాలా అంటే చాలా బాగుంటాయి. అసలు చింతకాయ తొక్కు అనేది దొరకదండి నాకు తెలిసి. మామూలుగా పల్లెటూరులోనే దొరుకుతుంది. విలేజ్ అంటేనే చింతకాయ తొక్కు అనేది దొరుకుతుంది. పట్టణాలలో అటేం దొరకదు. వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ నానమ్మ వాళ్ళు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు పంపిస్తేనే దొరుకుతుంది. విలేజ్లో ఉండడం ఇలాంటి వాటికి దొరకడం అంటే చాలా అదృష్టం అండి నాకైతే. ఇప్పుడైతే అన్నీ అయితే ఇలా దంచేసుకున్న వాటిని ఒక డబ్బాలోకి అయితే తీసేసుకున్నానండి నేను. చూసారా, ఇలాగైతే తీసేసుకున్నాను. నాకైతే 3/4 డబ్బా అయితే వచ్చింది. నేను కొంచెం చింతకాయ తొక్కుని దంచుకున్నాం కదా, నేనైతే ఇంట్లోకి పచ్చడి ప్రిపేర్ చేసుకుంటున్నాను.
దాంట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్నానండి నేను ఇంగువ, కొంచెం ఎండుమిరపకాయలు, కారం తగిన ఎండుమిరపకాయలు తీసుకొని బాగా ఆయిల్లో దోరగా వేయించి ఇట్లా దంచేసుకోవాలి. ఇంగ వేసుకున్నామంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. తర్వాత కల్లుప్పు వేసి మనం దంచుకున్న చింతకాయ తొక్కు ఉంది కదా, ఆ తొక్కుని దాంట్లో గింజలు ఉన్నాయి అని అనుకొని చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా దంచేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీ కూడా అండి. అసలు చింతకాయ తొక్కు అనేది దొరకదండి. తర్వాత దీనిలోకి కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇలా పసుపు వేసుకొని దంచుకోవడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది. అందులో పసుపు అంటే యాంటీబయాటిక్ కాబట్టి జలుబు కూడా చేయకుండా ఉంటుందండి. చూసారా, ఇట్లా మెత్తంగా అయితే దంచేసుకోవాలి. గింజలు తీసేసైనా సరే మిక్సీకైనా వేసుకోవచ్చు, కానీ గింజలు ఉండగా మిక్సీకి అయితే వేసుకోకూడదండి. ఇలా మెత్తగా దంచేసుకున్నాక పీసులు అనేది ఉంటాయండి, దాంట్లో నారు ఉంటుంది. చింతకాయ తొక్కకి నారు ఉంటుంది. నారు తీసేసుకుంటూ గింజలు తీసేసుకుంటూ మెత్తగా దంచేసుకోవడమే. మీకు చింతకాయ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో తెలియచేయండి. దీంట్లో పచ్చిమిర్చి వేసుకొని కూడా దంచుకోవచ్చు. అది ఎప్పుడన్నా నేను చేసినప్పుడు మీకు వీడియో అయితే పెడతాను ఖచ్చితంగా. ఇప్పుడు ఆ పచ్చడి కూడా దంచేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. నూనె కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే పచ్చాసన పోయేదాకా మనం వేపుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువ నూనె వేసుకొని ఒక 10 ఎండుమిర్చీలు అడ్డంగా తుంచేసుకొని ఇలా వీడియో చూపించే విధంగా తుంచేసుకోవాలి. బాగా వేగనివ్వాలండి. ముందుగా మనమైతే ఇంగ వేసి దంచేసుకున్నాం కాబట్టి దీంట్లో ఇంగ వేయాల్సిన అవసరం లేదు. ముందుగా దంచుకోకపోతే దీంట్లో ఇంగువ పొడి వేసుకుంటే కమ్మగా ఉంటుంది. తర్వాత మనం దంచుకున్న మిశ్రమాన్ని ఇలా ఆయిల్ అయితే వేసేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఎంతో రుచికరమైన చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.